ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందని. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అండ్ రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే 2 పార్లమెంట్లు పెట్టాం. అంటే దాదాపు మీరు చూస్తే 2 పార్లమెంట్లు మనం ఇవి తీసుకుని దాదాపు ఒక 45 స్థానాల్లో మనం ప్రభావితం ఉన్నాం మనం ఖచ్చితంగా డైరెక్ట్గా. అలాగే మన టీడీపీ, మన ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో, ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది, చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది.